భగవన్మయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ సేంద్రాహ వహ్ని పురోగమాస్తాం మన మాట కనబడుతుంది. వహ్ని పురోగమ అంటే అగ్నిని ముందు పెట్టుకుని దేవతలందరూ మాట్లాడారట. అందుకే శ్రీసూక్తమైన జాతవేదో మమావహ అంటోంది, జాతవేదసే సునవా మసో మమరాతి అంటోంది దుర్గా సూక్తం. కనుక అగ్ని ద్వారానే ఏ దేవత అయినా మనకు లభిస్తుంది. కనుక దేవతలకి నాయకుడు లీడర్ అగ్ని. అగ్రే నయతి ఇది అగ్ని అన్నారు. అగ్రే నియతి అగ్రే నయతి, ముందుండి నడిపేవాడెవడో ఆ లీడర్ ఆయన. ఆ అగ్ని అయినటువంటి యజ్ఞాగ్నికి ఎవడు మూలమైన వాడో, ఆ యజ్ఞాగ్ని ఎవరి అందుందో ఆ యజ్ఞస్వరూపుడైన వాడు సూర్యనారాయణుడు అని చెప్పడం అగ్నిగర్భనామంలో దాగినటువంటి అర్థం. ఇక అదితేహ పుత్ర, దీనికి విశేషంగా చెప్పనక్కర్లేదు. ఆదిత్య శబ్దం దగ్గర అర్థం చెప్పుకున్నాను నిన్న. అదితిదేవి పుత్రుడు అని ఎందుకన్నారు అనే దాన్ని వివరించుకుంటే, ఆదిత్య శబ్దానికి ఎన్నో అర్థాలు మనం చెప్పుకున్నాం. ఒక అర్థం ఇక్కడ అందిస్తున్నాడు. అదితిదేవి పుత్రుడు. అదితి అనగానే అఖండమైన ఆకాశము, ఆకాశమునందు కలిగిన తేజస్వరూపుడు గనక ఈయన ఆదిత్యుడు. వేదం ప్రకారంగా పురాణాల ప్రకారంగా కశ్యపుడు అదితిదేవి, వారి యొక్క సంతానం సూర్యభగవానుడు. అంతేగా దేవతలందరూ వారి సంతానం ఏంట. అందుకే మనం మొదటి రోజు ప్రవచనంలోనే చెప్పుకున్నాం, దేవతలందరినీ కలిపి ఆదిత్యులు అంటారు, సూర్యుడిని ఒక్కడిని ఆదిత్యుడు అంటారు. మిగిలిన దేవతల్లో ఎవరికి ఇండివిజువల్గా ఆదిత్యనామం లేదు, సమూహంగా ఆదిత్యనామం ఉంది. ఇంద్ర వరుణ వీళ్ళందరినీ కలుపుకుంటే ఆదిత్యులు అది. ఇక్కడ ఈయనకు ఒక్కడికి ఆదిత్యుడిని పేరు ఎందుకు పెట్టారంటే ఆ సర్వదేవతాత్మకుడు కనుక ఈయనకు ఆ పేరు పెట్టారు అని చెప్పుకున్నాం. ఇక్కడ దేవతలందరూ ఎలాగో ఈయన కూడా అదేవిధంగా అదితిదేవికి తనయుడుగా కలిగాడు. పైగా దేవతలను రక్షించడానికి వచ్చాడు మహానుభావుడు, దేవరక్షకుడుగా వచ్చాడు. అందుకు పురాణ కథ ప్రకారంగా అదితిదేవి కొడుకు అని తృప్తిపడేవాడు తృప్తిపడనేయండి, కాదని కాదు. కానీ పురాణంలో చెప్పబడినటువంటి కశ్యపుడు అదితి వారి సంతానము, అందులో కద్రువ వినత ఇలా రకరకాల పేర్లు కనబడుతుంటాయి. ఇవన్నీ మనం పరిశీలిస్తే వేద విజ్ఞానంతో దీన్ని కానీ సమన్వయించి చూస్తే అంతరిక్షంలో జరిగిన ఒకానొక విశ్వ నిర్మాణ పరిణామం, ఇది ఆలోచించవలసింది. విశ్వ నిర్మాణ పరిణామం, విశ్వ నిర్మాణం అయ్యేటప్పుడు ఈ గ్రహములు అంతరిక్షములు ఏర్పడేటప్పుడు ఏ ఏ మార్పులు జరిగాయో ఆ మార్పుల యొక్క శక్తులను వీళ్ళు గమనించారు. ఈ మార్పులు ఇది యాక్సిడెంటల్గా జరగలేదు. ఆ మార్పులన్నీ పరమేశ్వరుడు యొక్క సంకల్పంతో ఆయన యొక్క శక్తితో జరిగినవి. కనుక పరమేశ్వరుని సంకల్పము శక్తి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మార్పులో కనబడుతుంది. ఈ మార్పులు జరిగిన క్రమాన్ని మన వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. కశ్యపుడు, అదితి, ధ్రువుడు, ఈ పేర్లన్నీ చూస్తుంటే అంతరిక్షంలో మనం ఈ రోజుల్లో జ్యోతిష్య గురించి మాట్లాడే మాటలే కొంచెం ఆలోచించండి. మొన్ననే చెప్ప అదితి అంటే అఖండమైన చిచ్చక్తి అని వివరించుకున్న గుర్తుందా? ఆకాశము అంటే చిచ్చక్తిమయము, శూన్యము కాదు అని మాటలు చెప్పుకున్న ఆకాశం అది అదితి, అందులోంచి ఉద్భవించిన తేజస్వరూపం కనుక ఆదిత్యుడు. ఇది కొంచెం భౌతికంగా చెప్పినా సరిపోతుంది. అదితి దేవి అమ్మవారు అనకు పాత్ర ఒక రూపం మనకు చూపించినంత మాత్రాన అది కల్పన అనడానికి లేదు, అదొక ప్రతీక. ఇలాగా ఒక వైదికమైనటువంటి ఒక రహస్యాన్ని, విశ్వవిజ్ఞాన రహస్యాన్ని ఒక ప్రతీక భాషలో, ఒక సంకేత భాషలో, అంటే ఒక సజెస్టివ్గా సింబాలిక్గా పురాణం చెప్తోంది. అందుకే పురాణ భాష సంకేత భాష, ప్రతీక భాష, రహస్య భాష. ఎప్పుడైతే పాత్రలుగా చెప్పారో అప్పుడు మనకు గుర్తుంటుంది అది. పైగా అర్థం చేసుకోవాలి, భార్య అంటే ఏమిటి, పిల్లలంటే ఏమిటి, పురాణ భాష ఏమిటి, ఈ మూడు తెలియాలి. అంతేగాని దేవతలకు ఇద్దరేసి భార్యలు ఉంటారండి అంటే వాళ్ళు దేవతలు కనుక అనాలి వెంటనే. అక్కడ భార్యలు అంటే మన లోకంలో చెప్పినట్టు స్త్రీ పురుష సంబంధం కాదు అది. ఇది అలా అర్థం చేసుకోవాలో శాస్త్రమే చెప్తుంది. అయితే మనకు అర్థం అవ్వడం కోసం కథలా చెప్పారండి అంటారు ఆధునికులు. కానీ ఇంకా లోతుగా ఆలోచిస్తే ఇంకొక రహస్యం ఉందండి. మనకు అర్థమవడం కోసం కథలా చెప్పలేదుట. దీనిలో మరొక సంకేతం ఉంది. పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అని వేదంలో మాట ఉన్నది. దేవతలు పరోక్ష ప్రియులు. ఒక సత్యాన్ని నేరుగా చెప్పకుండా తిప్పి చెప్తే వాళ్ళకి సంతోషంట. దీన్ని పరోక్షము అంటారు. ఇక్కడ ప్రత్యక్షం అంటే డైరెక్ట్, పరోక్షం అంటే ఇండైరెక్ట్, తిప్పి చెప్తే. అదేనండి పొయిట్రీ అంటే. దీనికి ధ్వని అంటారు. ఒక పెద్ద అని చెప్పాడు, కప్పి చెప్తే కవిత్వం, విప్పి చెప్తే విమర్శ అని. కనుక కవిత్వం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. లోపల ఒక అంతరార్థం దాగి ఉండి బయట ఒక మాట చెప్తే ఎంత బాగుందంటావా లేదా? మనకే అలా అనిపిస్తుంది, దేవతలకు కూడా అలా అనిపిస్తాయట. అందుకు ఆ దేవతా శక్తుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆ దేవతా శక్తుల యొక్క వివిధములైన పద్ధతుల్ని వివిధ పాత్రల కింద కథలాగా పురాణవేత్త ఇచ్చాడు. ఈ కథని మనం విన్నా, చదివినా, పారాయణ చేసిన పరోక్ష ప్రియులైన ఆ దేవతలు సంతోషించి మనం అనుగ్రహిస్తారు. ఇది రహస్యం అండి, ఇది గొప్ప అద్భుతమైన రహస్యం. ఇది తెలియక పురాణాల్లో ఈ కథలన్నీ ఎందుకండి ఒక్కడు కూడా మామూలుగా అర్థమయ్యేటట్లేవు. ఒకవేళ అర్థమైతే తలా తోకాలి అని పిట్ట కథలు అంటారు చాలామంది. అందుకే శ్రీనాథుడు ఒక మాట అంటాడు,
పురాణం ఎవరి ద్వారా వినాలి అంటే పురాణార్థ విధుల వలన అని ఒక మాట వేశాడు. పురాణవేత్త వేరు, పురాణ అర్థవేత్త వేరు. పురాణం యొక్క ప్రతి పదానికి అర్థం ఏమిటి? అర్థం అంటే ప్రయోజనం, సంకేతం, రహస్యం. అందుకే పురాణ విద్య అగాధమైనది. దాని నిండా సంకేతాలు ఉంటాయి, యజ్ఞ సంకేతాలు. పైగా కొన్ని వాల్యూముల్లో వివరించి చెప్పవలసిన జ్ఞానాన్ని కొద్దిగా చెప్పదలుచుకుంటే కథని ఎన్నుకుంటాడు పురాణవేత్త. ఇది తెలుసుకోవాలి. అదే పురాణ కథను కానీ విశ్లేషిస్తే యోగ రహస్యాలు, యజ్ఞ సంకేతాలు, ధర్మతత్వాలు ఎన్నో బయటకు వస్తాయి. ఎప్పుడైనా సరే పురాణాలు అన్నప్పుడు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని పురాణాలనే తక్కువండి, ఇంకా నేను పైకి వెళ్ళిపోయాను అని మనం భ్రాంతి చెందకూడదు. తెలుసుకోండి, ఇక్కడ పురాణ కథలన్నీ ఇలాంటి సంకేతాలను చెప్తుంటాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేసామంటే సూర్యభగవానుడి తత్వావిష్కరణలో సూర్యుడికి భార్యలు ఉన్నారట. ఎందరూ చెప్పగలరా? 3 భార్యలు కదా. 3 భార్యల పేర్లు తెలుసా? ఉషా, పద్మిని, సంజ్ఞ, ఛాయ. 4. ఏంటండి 4 భార్యల సూర్యుడి కంటే? ఒక్కసారి పేర్లకు అర్థం చూడండి. భార్య అంటే అర్థం ఏంటి? పుత్రుడు అంటే అర్థం ఏంటి? పురాణం ఏ విషయాన్ని చెప్తుంది? భార్య అంటే విడదీయలేని శక్తిని భార్య అంటారు. వాటి నుంచి కలిగే శక్తిని పుత్రులు అంటారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది శివశక్తులు భార్యాభర్తలు అంటే వారు ఒకరి నుంచి ఒకరిని విడదీయలేరు, శివశక్తి ఎక్కే రూపం. అటు నుంచి వచ్చిన 2 శక్తులు సుబ్రహ్మణ్య స్వామి, గణపతి. ఇలాగ అర్థం చేసుకోవాలి పురాణ గాథని. మన వంటి సంబంధాలు కావు. అయితే మన వంటి సంబంధాలు పెట్టడం వల్ల ఆ అపారమైన శక్తి మనకు దగ్గర అవుతుంది. అది తెలుసుకోవడం ఇక్కడ. అందుకు అమ్మవారు అయ్యవారు అనుకుంటే మనకు అంత దగ్గర, ఎంత గొప్ప భావం. అది విశ్వాన్నంతటి నడిపే సర్వశక్తిమంతుడు అంటే చాలా దూరంగా ఉన్నట్టుంటాడు. కనుక భావాలకున్న గొప్పతనం చూడాలి. భావగ్రాహి జనార్దన, భవానీ భావనాగమ్య. ఈ భావన చేయడం వల్ల వాళ్ళకు మన ఆత్మీయులమైపోతాం, వాళ్ళు మనకు ఆత్మీయులైపోతారు. ఇది అద్భుతమైన ఉపాసన ప్రక్రియలు ఇవన్నీ కూడా. వాళ్ళ లోతు తెలుసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా ఉషా, పద్మిని, సంజ్ఞ, ఛాయ ఈ 4కి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకెవరో 3 అన్నారు, కరెక్టేనండి. సంజ్ఞే ఛాయ అయ్యిందిట. వీళ్ళకి సంతానం కథలు బోలుడున్నాయి. యముడు ఒక సంతానం, శని మరొకటి సంతానం. దీన్ని బట్టి వాళ్ళ పిల్లలే కనుక సూర్యుని గట్టిగా పట్టుకుంటే తండ్రి మాట వింటారు, మనకు ఏ బాధ లేకుండా చేస్తారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. శని, యముడు, మనువులు, వైవస్వత మనువు, సావర్ణి మనువు, వీళ్ళందరూ సూర్యపుత్రులేట. ఏమిటి విషయం చెప్పడం అంటే సౌరశక్తి సంపన్నులు వాళ్ళందరూ కూడా. ఇది గ్రహించవలసినది. మన భూమి యందు వ్యాపించిందంతా సౌరశక్తే. ఆ సౌరశక్తి యొక్క విశేషమైన అంశములే ఈ పేర్లుగా మనకు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు ఉషా ఒక భార్య. ఉషా అంటే రోగహరణ శక్తి. అది ఆయనకి విడదీయకుండా ఉంటుంది కనుక ఒక భార్య, అంతే కదా. పద్మిని, ఆయన వస్తే ప్రపంచం వికసిస్తుంది, అంతే కదండి. ఆయన వస్తేనే ముడుచుకున్న మొగ్గలు వికసిస్తున్నాయి. మొగ్గలు పద్మాల్లో వికసించడమే కాదు, సృష్టి వికసిస్తోంది. మన కళ్ళు విచ్చుకుంటున్నాయి, ప్రకృతి అంతా వికసిస్తుంది. అందుకే సూర్యకిరణాల్లో ఉన్న వికసనాత్మక శక్తికి పద్మిని అని పేరు. ఇప్పుడు సూర్యకిరణాలు ఎన్ని శక్తులు ఉన్నాయో చూడండి. రోగహరణ శక్తి ఉష, వికసనాత్మక శక్తి పద్మిని. కనుక సూర్యకిరణాల్లో ఉన్న ఆ శక్తిని మనం పద్మిని అని కొలుచుకుంటున్నాం.